శివుడు అంటే మనం భయపడటం కాదు, కానీ శివుడి గురించి కొన్ని నిజాలు తెలిస్తే మీ ఆలోచన తప్పకుండా మారిపోతుంది. ఈ వీడియోలో చెప్పే చివరి నిజం చాలా మందికి తెలియదు, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకండి. మనం శివుడిని భోళా శంకరుడు అని పిలుస్తాం, దయగల దేవుడు అని నమ్ముతాం. కానీ శివుడు కేవలం ఒక సాధారణ దేవుడు మాత్రమే కాదు, ఆయన దానికంటే చాలా ఎక్కువ. ఈ వీడియోలో శివుడి గురించి మనకి సాధారణంగా తెలియని 7 రహస్యాలను తెలుసుకుందాం. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? దయ్యాల కోసమా? ప్రేతాల కోసమా? కాదు. శ్మశానం అంటే అన్నీ అంతమయ్యే చోటు. అక్కడ ధనం పనికి రాదు, గర్వం పనికి రాదు, పేరు పనికి రాదు. మిగిలేది ఒక్కటే, సత్యం. ఈ లోకంలో నిజాన్ని తెలుసుకోవాలంటే అంతాన్ని చూడాలి. అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు. శివుడు తన శరీరంపై బూడిద పూసుకుంటాడు. అది శోకం కాదు, అది ఒక గుర్తు. ఈ శరీరం కూడా ఒకరోజు బూడిద అవుతుంది అనే సత్యం. ఈ నిజం మర్చిపోకుండా ఉండటానికే శివుడు ప్రతి క్షణం మనకి గుర్తు చేస్తాడు. అందుకే శివుడు బూడిద ధరిస్తాడు. శివుడి మూడో కన్ను ఎప్పుడూ మూసిన స్థితిలో ఉంటుంది. ఎందుకంటే అది కోపం కోసం కాదు, వినాశనం కోసం కాదు, అది అజ్ఞానం కోసం. అది తెరచితే అబద్ధాలు నిలబడవు, గర్వం కాలగిపోతుంది. శివుడు ఎందుకు తపస్సులో ఉంటాడు? ఎందుకంటే శివుడు చెప్తాడు, నీతో నీవు ఉండడం నేర్చుకో, అప్పుడే ఈ లోకంతో ఉండగలవు అని. లోకంతో ఉండడం కంటే ముందు నీ లోపల ఉండడం నేర్చుకో, అంటే నీ మనసును నీవు అర్థం చేసుకోవడం. శివుడి మెడపై నాగం ఉంటుంది. అది భయం కాదు, అది నియంత్రణ. శివుడు భయాన్ని చంపడు, భయాన్ని శాంతంగా పట్టుకుంటాడు. భయాన్ని ఓడించడం కాదు, భయంతో జీవించడం నేర్పిస్తాడు. అదే శివ మార్గం. శివుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? శివుడు చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఎందుకంటే నిజం అరుస్తుంది అని కాదు, నిజం మౌనంగా ఉంటుంది. నీ జీవితంలో శబ్దం ఎక్కువైతే శివ మౌనం వినిపించదు. శివుడు మాటలతో కాదు, మౌనంతో నేర్పిస్తాడు. ఇప్పుడు ఈ చివరి నిజం, శివుడు బయట లేడు. శివుడు కైలాసంలో మాత్రమే లేడు. మీ ఒక్క శ్వాసలో, మీ 2 ఆలోచనల మధ్య ఉన్న ఒక క్షణం మౌనంలో, అక్కడే శివుడు ఉన్నాడు. అదే శివతత్వం. మనమంటే అనుకుంటాం శివుడు వరాలు ఇవ్వాలి అని, కానీ శివుడు ఇచ్చేది వరాలు కాదు, భయం లేని మనసు. ఈ వీడియో మీకు నచ్చితే అది యాదృచ్ఛికం కాదు, మీ లోపల ఉన్న శివ దీనికి స్పందించినట్టే. మీ శివ భక్తులకు పంచండి. హర్ హర్ మహాదేవ్.